అయ్యా అందరూ కూడా దర్శనం చేసుకుని తర్వాత భోజనాలు చేయడానికి కావాల్సిందిగా అందరినీ కూడా కోరుతున్నాం. ఎందుకంటే కాలక్షేపం అవుతుంది, ఎండలు ముందుగా ఉన్నాయి, రోడ్లు ప్రవేశాలు ఇవన్నీ కూడా మనకి ఎన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈరోజు కార్యక్రమం అవుతుందా లేదా అనేటువంటి ఒక భయం కూడా పట్టుకుని అయినప్పటికీ అమ్మవారి యొక్క అనుగ్రహంగా ముందుకు తీసుకెళ్ళాగా చాలా ఆనందించవలసిన విషయం. అయితే ఈ కార్యక్రమం ప్రారంభించేటప్పుడు మన ముందుగా మరి సూర్యప్రభ గారు, అలాగే పద్మా మేడము, రోహిణి మేడం, ఇంకా మరి జ్యోతి, అలాగే లలితమ్మ గారు ఇలాంటి వారు కొంతమంది చేరి, అలాగే మా దేవాలయం సంబంధంగా మరి చంద్రికా బాలకృష్ణ గారు, అలాగే నరసింహ గారు అందరూ కలిసి ఏదో మాటలో సరదా కలుపుకున్నారు. ఏమిటి అమ్మవారికి చక్కగా క్షేత్రంతో పూజ చేస్తే బాగుంటుంది తీసి ఆగి దాని నిజంగా ఆ చదివిన పేరు వారు అందరూ వచ్చే చోటు సైతం ఆ చదివిన వారి పేర్లు కాక గోతనామా చదివారు చూసారా, వాళ్ళందరూ వచ్చినట్లయితే మీరు ఈ చోటు సైతం అయినప్పటికీ కూడా అమ్మవారు ఆనందం పెంచుతారు. అలాగే ఈ యొక్క కార్యక్రమం వైభవంగా నడిపించడానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు ఆయుధాలు చేస్తున్నారు. ఈ దేవాలయ సంబంధం మీరు ముందుగా చెప్పిన దేవాలయ సంబంధం కాదు, ఇది మహిళలు కొంతమంది సరదాగా అనుకుని చేసినటువంటి కార్యక్రమం మాత్రమే. అది ఇంత వైభవంగా నడపడానికి అదే కాదు, అన్నీ చేస్తున్నారు, ఏదో చేత చూస్తున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు, అన్నీ చేసినప్పటికీ కూడా ఒక ఆయన నేను ఈరోజు దేవదేశాన్ని భోజనాలు నేను ఏర్పాటు చేస్తానని చెప్పేసి వారు ఆశ్చర్యపోతున్నారు. అలాగే కొంతమంది ఉదాహరణగా డబ్బు కూడా అప్లికేషన్ ఉన్నారు. ఏది ఎవరైనప్పటికీ కూడా కార్యక్రమాలు నిర్వహించాలంటే వెనక ఎంత కర్మిస్తుందో మీకు అందరికీ తెలుసు. అయితే కష్టం లేకుండా ఎంతో సులువుగా అమ్మవారు మా అందరికీ కూడా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించింది. నేను ఇంకా సరదాగా వాళ్ళకి అడ్వైజ్ ఇస్తున్నాను, కానీ నేను ఏ విధమైనటువంటి దీంట్లో పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు చేయాలి, కొత్త వాళ్ళు వచ్చి చేయాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందుకు తీసుకోవడం జరిగింది. దీనివల్ల అందరూ కూడా ఎవరైనా ఇలా దేవాలయం ఇంకోటి చిన్న విషయం నేను అందరూ కూడా తీసుకుంటాను. గణేష్ దేవాలయం ఎన్జిఓస్ కాలనీలో అమ్మవారే లేదు, అమ్మవారి పూజ ఎలా చేస్తారో అని చెప్పేసి ఒక ఆయన నాకు క్వశ్చన్ మార్క్స్ వేశాడు. అయితే లక్ష్మీ గణపతి అక్కడ ఉన్నాయన లక్ష్మీ గణపతి, తర్వాత ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే అర్ధనారీశ్వరుడు, ఆయన అమ్మవారు లేకుండా ఆయన ఉండదు, ఆయన లేకుండా అమ్మవారు ఉంది. కాబట్టి వీరందరినీ కూడా కాపాడేటువంటి వారు దాసాంజనేశ్వరు. కాబట్టి ఇక్కడ అమ్మవారి పూజ ఎప్పుడు చేసినా కూడా ఎంతో వైభవంగా జరుగుతుంది. అదే కాదు, మేము యజ్ఞ హోమం ప్రతి నెలలోనూ యజ్ఞ హోమం చేస్తున్నాం. ఎప్పుడంటే అందరూ కూడా పౌర్ణమి లేకపోతే అష్టమి తర్వాత ఇంకోటి ఏమో చెబుతారు. మేము పెట్టుకున్నది ఏంటంటే అయ్యవారిని పూజ రుద్రాభిషేకం చేసిన తర్వాత యజ్ఞ హోమం చేస్తే బాగుంటుంది అని ఒక నిర్ణయం తీసుకుని మాస శివరాత్రి రోజున యజ్ఞ హోమం ఎంతో వైభవం ముగ్గురితో ప్రారంభించింది. ఒక 40-50 మందికి వెళ్ళింది. అంటే ఏదో కార్యక్రమం దృఢ సంకల్పంతో చేస్తే అది ముందుకు వెళ్తాయి పంచుకుంటూ, అలాగే మీరు అందరూ కూడా మీరు స్వామివారి సన్నిధానానికి ఎప్పుడూ కూడా వస్తూ ఉండండి. చక్కగా మీకుంటే కోరికలు స్వామివారికి చెప్పుకోండి, ఆయన తీర్చుకోండి. అంతా కూడా మనం అంతా కలిసి చేసుకునే కార్యక్రమాలు వైభవంగా నడుస్తూ ఉండాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ తర్వాత ఇంకా ఒక రోజు ఆలయ ప్రాంతంలో వల్లి దేవసేనాథి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క కరావళంబ స్తోత్రం రోజుకి 50 నుంచి 60 సార్లు పారాయణ జరుగుతుంది. ఎందుకంటే రేపు